ఇకపోతే సంక్షేమ విషయంలో అనేక మాటలు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 2014 జూన్ 2 నుంచి కొత్తగా ఈ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కొత్త రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్ర లోగోతోటి ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్ కార్డును కూడా ఇవ్వకపోవడం అనేది కొంత బాధాకరం అధ్యక్ష. ఈ విషయం లోపల రాష్ట్ర ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని సంక్షేమ పథకమైనటువంటి రేషన్ కార్డుని ప్రజలకు అందజేయాలని తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా మరో సంక్షేమ పథకమైనటువంటి ఆసరా పెన్షన్ రెండోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 2018 నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త ఆసరా పెన్షన్ కూడా ఇవ్వకపోవడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అధ్యక్ష. దాంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మిత్రుడు రఘునందన్ మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు చెప్పినారు. కొత్తగా సభకు వచ్చారు. ఆయన రేషన్ కార్డ్స్ ఇవ్వలేదని చెప్పారు. ఆయన అది కరెక్ట్ కాదు అధ్యక్ష. చాలా గణనీయమైన సంఖ్యలో పెంచి ఇచ్చాం. ఎందుకంటే 2014 ముందు ఈ రాష్ట్రంలో చాలా తక్కువ రేషన్ కార్డ్స్ ఉండేటివి, 29 లక్షలు. ఇప్పుడు 39 లక్షల పైచీల రేషన్ కార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్స్ అప్పుడు ఇది పెన్షన్ల గురించి కూడా వారు చెప్పారు. అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. ఎందుకంటే పెన్షన్స్లో కూడా చాలా ఇచ్చాం. అన్నిటిని మించి ఆ రోజు 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఈరోజు 2016 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది లోకమందరికి తెలుసు. ఇట్స్ 10 times మోర్. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని చెప్పి మీ ద్వారా నేను మమ్మల్ని ఆరోపించాలనుకుంటున్నటువంటి మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.